రావు గారు మీకు క్వశ్చన్ అండి. ఇందాక అనుకున్నట్టు యుక్రెయిన్ విషయంలో, రష్యా యుక్రెయిన్ యుద్ధం విషయంలో గతంలో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు నాటోలోకి రమ్మని చెప్పి జెలెన్స్కీ అనేవాడిని ముందుకు పంపించి రష్యాతోటి పోటీగా నుంచోబెట్టి రష్యా ఇన్వైట్ చేస్తున్నా కానీ పెద్దగా సపోర్ట్ చేయలేదు అనేది ఒకటి మొత్తం అందరూ అనుకుంటున్న విషయం. ఇప్పుడు ట్రంప్ ముందున్న ఛాలెంజ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరి మధ్య ఒక పీస్, ఒక యుద్ధాలు ఇవి లేకుండా ఒక నిర్ణయం తీసుకోవాలంటే తనకి ఇటు ఇజ్రాయెల్ కన్నా ముందు ప్రయారిటీ రష్యా యుక్రెయిన్ వార్ అవుతుంది, ఎందుకంటే ఎప్పటి నుంచో జరుగుతుంది కాబట్టి. ఇలాంటి సమయంలో జెలెన్స్కీ ఎవరైతే మనకి యుక్రెయిన్ ప్రెసిడెంట్గా ఉన్నాడో ఆయనకి సపోర్ట్ చేసి అతన్ని హీరోగా చేస్తాడా, లేకపోతే బైడెన్ గతంలో చేసినట్టు జోకర్ లాగానే ఒకవైపు పెట్టి రోజు రష్యాతోటి బాంబులు వేస్తాడా? ఏం జరగబోతుంది? ఓకే అక్కడ ఏం జరగబోతుందంటే యుక్రెయిన్ ప్రాబ్లమ్ ఈజ్ నాట్ జస్ట్ బిట్వీన్ Ukraine and Russia. It is a NATO countries. They are very insecure. If this guy Russia comes and occupies Ukraine, they are right next to him, and he's going to slowly try to gather the other countries and try to create another USSR. And whereas Trump is in a dilemma now whether he should support Russia or he should support NATO countries, and the country is going to be a big discussion in UN and all that. So it's not going to be a simple problem to pull out Ukraine, stop the Ukraine war. That's election promise he did, but I don't think it's going to be an easy one for him. Okay, so శ్రీకాంత్ గారు ఏం జరగబోతుంది? ఇప్పుడు ప్రజెంట్ ట్రంప్ కాన్షియస్ ఏముందంటే he will end the war as soon as possible, sir. He will end the war, and the support that US is giving to Zelensky will be stopped completely. Okay, so it will become neutral. వెనక ఏంటంటే ఇప్పుడు రష్యాని వీళ్ళు డెమోక్రాట్స్ దే థింక్ దట్ దే ఆర్ ది ఎనిమీస్ ఆఫ్ US, బట్ సమ్ ఆఫ్ ది రిపబ్లికన్స్ టు థింక్ ది సేమ్ వే. కానీ రష్యా నెవర్ డిడ్ బ్యాడ్ టు US ఎనీ టైమ్ పోస్ట్ డివిజన్. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రష్యా హ్యాస్ బీన్ పుష్డ్ ఇన్ టు ది ల్యాప్ ఆఫ్ చైనా బికాస్ నేటో అని చెప్పేసి వీళ్ళు ఏదో యుక్రెయిన్ తీసుకొచ్చి నేటో కలుపుతారు. ఆయన ఏం ఆక్యుపై చేసుకోవాలని అనుకోలేదురా. పుటిన్ నెవర్ థాట్ ఆఫ్ ఆక్యుపైయింగ్ ఉక్రెయిన్ until these people wanted to pull it into NATO. And he doesn't want a NATO country beside his border, on the border. So that's the reason the war was going on. And they were pumping money to Zelensky to keep a Russian economy down. And they pushed Putin into the lap of China because of all this NATO politics. ఓకే, ఈ క్వశ్చన్ అడగడానికి ఒక రీజన్ కూడా ఉంది. ఎందుకంటే ఒకవైపు యుక్రెయిన్ రష్యా వార్ జరుగుతున్నప్పుడు ఇండియా వాజ్ క్లోజ్ టు రష్యా, దో అంటే వార్ని సపోర్ట్ చేస్తున్నట్టు కాకపోయినా ఫర్ అవర్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ అండ్ ఆల్. సో ఇలాంటి టైంలో రష్యాకి కనుక అగైనెస్ట్గా ట్రంప్ బిహేవ్ చేస్తే ఇండియా యుఎస్ మధ్యలో ఉన్న రిలేషన్షిప్ కూడా స్ట్రెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల ఐ ఆస్క్ దిస్ క్వశ్చన్. యా భాస్కర్ గారు అవకాశం ఇస్తే చెప్తాను. మన ప్యానెల్ మెంబర్స్ కూడా అసలు ఇదంతా కూడా ఎకనామిక్స్ అండి. తోడు నా దేశానికి ఏమన్నా జయశంకర్ గారు యూరోప్ వెళ్ళారు, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గారు ఏమన్నారు, నా దేశం ఫస్ట్ అన్నాడు. ట్రంప్ అంటే తప్పు, ఇండియా అంటే గొప్ప, రష్యా అంటే గొప్ప. పాయింట్ నెంబర్ 1 వదిలేసండి. ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాపిక్. మీరు అన్నారు రష్యా నుంచి మనం ఏం కొనుక్కుంటున్నాం, ఆయిల్ కొనుక్కుంటున్నాం. ఎందుకు కొనుక్కుంటున్నాం? చీప్ గా కొనుక్కుంటున్నాం, చీప్ వస్తుంది. రైటా కదా? ఎగ్జాక్ట్లీ స్టేట్మెంట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సెకండ్ థింగ్, భాస్కర్ గారు మీరు యూఆర్ వెరీ రాంగ్. ఇండియా బై చేసి ఆయిల్ ఏం చేసింది? రిలయన్స్ గాట్ బెనిఫిటెడ్. దే ఎక్స్పోర్టెడ్ రైట్ అవే. మీరు ఇండియాలో పెట్రోల్ ప్రైస్ రావు గారు మీరు రిలయన్స్ తీసుకోవడం వల్ల లాభం, కానీ వాళ్ళకి లాభం అయినా కూడా దేశానికి